ఫ్రూటీ మన భారతదేశంలో ఫ్రూటీ తాగలేదు, ట్రై చేయలేదు, తెలియదు అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లాస్ట్ ఇయర్ ఫ్రూటీ వచ్చేసి 4,000 కోట్ల సేల్స్ చేసింది. అంటే ప్రతిరోజు 11 కోట్ల రూపాయలు. ఫ్రూటీ పార్లే అగ్రో కంపెనీది. యాక్చువల్గా పార్లే కంపెనీని స్టార్ట్ చేసింది మోహన్ లాల్ చౌహాన్. అతనికి 5 కొడుకులు. అతని పార్లే కంపెనీ కాస్త 3 బుక్కలైంది. అందులో ఒక బుక్కే పార్లే అగ్రో. ఈ గ్రూప్ని నడిపించేది 3 అక్క చెల్లెలు, షౌనా, అలీషా మరియు నాడియా చౌహాన్. ఈ నాడియా చౌహాన్ మార్కెటింగ్ ఆఫీసర్. నాడియా చౌహాన్ పార్లే అగ్రోని జాయిన్ అయింది 2003వ సంవత్సరంలో. తను జాయిన్ అయినప్పుడు తన ఏజ్ వచ్చేసి 17 సంవత్సరాలు. 17 ఏళ్లకే మార్కెటింగ్ ఆఫీసర్ బాధ్యతలను నిర్వర్తించింది. జాయిన్ అయినప్పుడు పార్లే అగ్రో సేల్స్ వచ్చేసి 300 కోట్లు ఉంటే దాన్ని కాస్త 8,000 కోట్లకు తీసుకొచ్చింది ఈరోజు. అందులో 4,000 కోట్లు కేవలం ఫ్రూటీది మాత్రమే. ఫ్రూటీతో పాటు మిగతా ప్రోడక్ట్స్ వచ్చేసి బైలీ వాటర్ మరియు యాపీ ఫిజ్. జ్యూస్ మార్కెట్లో చూస్తే కనుక చాలా బ్రాండ్స్ ఆల్రెడీ ఉన్నాయి. అయితే ఫ్రూటీ తనను తాను ఎలా స్పెషల్గా ప్రజెంట్ చేసుకుంది, ఎలాంటి స్ట్రాటజీస్ని యూజ్ చేసింది, వచ్చిన ఛాలెంజెస్ ఏంటిది, ఎలా గ్రో అయింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్. నా పేరు సుమంత్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రూటీ లాంచ్ అయింది 1984లో. అలా లాంచ్ అవ్వగానే ఇలా హిట్ అయిపోయింది. అసలు ఏదైనా మ్యాజిక్ చేసిందా అలా లాంచ్ అవ్వగానే అలా హిట్ అవ్వడానికి? అయితే నిజానికి దానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటిదో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్యాకేజింగ్ ఇన్నోవేషన్. ఫ్రూటీ రాకముందుకు సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే, మనం ఏదైనా సరే షాప్కి వెళ్ళి ఏదైనా సరే జ్యూసో కూల్ డ్రింకో తాగాలనుకోండి, అప్పుడు సీసా బాటిల్లో మనకు కూల్ డ్రింకో జ్యూసో వచ్చేది. సో దాన్ని తాగి తర్వాత అక్కడనే రిటర్న్ ఇచ్చేయాలి. ఒకవేళ మనకు తెలిసినటువంటి షాప్ కీపర్స్ ఎవరైనా ఉంటే ఆ బాటిల్ని కాస్త ఇంటికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. కానీ నెక్స్ట్ డే ఖచ్చితంగా రిటర్న్ ఇచ్చేయాలి. ఇది నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న ఏదైనా సరే జ్యూస్ లేదంటే కూల్ డ్రింక్ తీసుకొస్తే అది కాస్త పొద్దున ఆ షాప్ కీపర్ వచ్చి తీసుకెళ్లేవారు. సేల్స్లో ఇబ్బంది ఉన్నందుకు కొన్ని కంపెనీస్ సక్సెస్ అవుతాయి, కొన్ని కంపెనీస్ సక్సెస్ కావు. కానీ భారతదేశంలో పార్లే అగ్రో అనే ఫస్ట్ కంపెనీ టెట్రా ప్యాక్ని లాంచ్ చేసింది కూడా గ్రీన్ టెట్రా ప్యాకెట్లో. మెయిన్గా ఈ సక్సెస్కి కారణం ఏంటంటే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. అంటే ఫ్రూటీ కంటే ముందు వెనుక ఇటు అటు అసలు ఎవరు కూడా కాంపిటీషన్ లేదు. ఎందుకంటే ప్లాస్టిక్లో ఎవరు కూడా జ్యూస్ని లేదంటే కూల్ డ్రింక్ని అమ్మట్లేరు. అప్పటికే అందరూ సీసాలోనే అమ్ముతున్నారు. కానీ వీళ్ళు తీసుకొచ్చింది ప్యాకెట్లో. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, పగులుతుందనే భయం ఉండదు, మళ్ళీ సీసా లెక్క గుచ్చుకుంటుందనే భయం ఉండదు ఒకవేళ పగిలితే. సెకండ్ ఏంటంటే వీళ్ళు లాంచ్ చేసేది మ్యాంగో జ్యూస్. మన భారతదేశంలో ప్రతి ఒక్కరు లైక్ చేసేది మ్యాంగో. సో ఖచ్చితంగా హిట్ అవ్వాలి. థర్డ్ థింగ్, దీన్ని మార్కెటింగ్ ఎలా చేశారంటే చిన్నపిల్లలు తాగే డ్రింక్ లెక్క అడ్వర్టైజ్ చేశారు. ఆ టైంలో చిన్నపిల్లలు నాకు థమ్స్అప్ కొని, నాకు లిమ్కా కొని అని ఏడిస్తే వీటిని కొనియడానికి కొంచెం ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే ఇది కార్బోనేటెడ్. కానీ దానికి బదులుగా మ్యాంగో జ్యూస్ లాంటి ఫ్రూటీని కొనియడానికి పెద్దగా ఆలోచించేవాళ్ళు కాదు. సో అది కూడా వీళ్ళ సక్సెస్కి ఒకనొక రీజన్ అని కూడా చెప్పవచ్చు. సక్సెస్ అయితే అయ్యింది, కానీ ఆ టైంలో మరీ ఎక్కువగా ఊకే తాగేవాళ్ళు కాదు. తర్వాత మెల్లిమెల్లిగా ఈ కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసి 2002-2003 సంవత్సరంలో 300 కోట్లకి చేరింది.